రోజు మన ఆరాధన సహాయకరంగా 33వ కీర్తనని ఇతర ప్రచురితగా చదువుదాం. నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. అందులో నుంచి యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను పొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడదు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పముతో తరతరములకు ఉండును. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకో వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఈ 33వ కీర్తనని మనం జ్ఞాపకం తీసుకుంటే, ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ ప్రైజ్. ఇది ఒక అందమైన స్తుతి కీర్తనగా ఈ కీర్తన మనం చెప్పవచ్చు. 1వ వచనంలో అంటా ఉన్నాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటాం. అంటే ఇంగ్లీష్ లో ప్రైజ్ ఫ్రమ్ అప్రైట్ ఈస్ బ్యూటిఫుల్ అన్నాడు. అనగా యథార్థవంతులు స్తుతి చేయడం ఎంతో సుందరమైంది అని అంటా ఉన్నాడు కదా. అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడ్డ మనము యథార్థంగా జీవిస్తూ యథార్థంగా మరి ఆయన్ను స్తుతిస్తే అది ఎంతో బ్యూటిఫుల్, అది ఎంతో సుందరమైంది అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు 2-3 వచనాల్లో ఎలా ఈ దేవుణ్ణి స్తుతించాలో చెప్తా ఉన్నాడు. ఎలా ఈ దేవుణ్ణి స్తుతించాలి అని అంటే 33వ కీర్తన 2-3 వచనాల్లో, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి అని అంటాం. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఆయన్ని మనం స్తుతించాలి, కొత్త పాటతో స్తుతించాలి, ఉత్సాహ ధ్వనితో ఆయనని స్తుతించాలి అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంటే మొదటి వచనంలో ఎవరు స్తుతించాలో చెప్పాడు, 2-3 వచనాల్లో ఎలా స్తుతించాలో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో ఎందుకు ఈ దేవుణ్ణి స్తుతించాలో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 4వ వచనం నుంచి 22వ వచనం వరకు చాలా కారణాలు చెప్తా ఉన్నాడు ఎందుకు ఈ దేవుణ్ణి మనం స్తుతించాలో. అవన్నీ మనకు చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకొని ఎందుకు స్తుతించాలి అని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడో ఆ విషయాల మీద మనం దృష్టి పెట్టి ఈ రోజున మన దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది 5వ వచనంలో 2వ భాగంలో ఉన్న మాట, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అని అంటా ఉన్నాడు. ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే మాట కదా. ఈ లోకమంతా దేవుడి మంచితనంతో, దేవుని కృపతో నిండి ఉంది కాబట్టి ఉదయకాలమున మనం ఈ దేవుణ్ణి మనం ఆరాధించాలి అని ఈ కీర్తనకారుడు మనకు చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలమున మన దేవుణ్ణి ఆరాధిద్దాం.
ఎలా చెప్తాము ఆయన ఆయన కృపతో ఈ లోకమంతా నిండి ఉంది, ఆయన గుడ్నెస్ తో ఈ లోకమంతా నిండి ఉంది అని అంటే, నిజంగా ఈ లోకమంతా కృపా సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ లోకమంతా రక్షించబడ్డానికి దేవుడు ఈ లోకమంతటా సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ సువార్తకు స్పందించి ఆయన దగ్గరికి వస్తారో వారు ఎక్కడున్నప్పటికీ ప్రపంచంలో వారిని రక్షిస్తా ఉన్నాడు, వారిని తన బిడ్డలుగా చేర్చుకుంటా ఉన్నాడు కదా. ఆ విధంగా ఈ లోకము ఆయన కృపతో, ఆయన మంచితనంతో నింపబడి ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, అంటే ఆయన ఫర్గ్యూనెస్ లో ఆయన మంచితనం కనపడతా ఉంది మొట్టమొదటిది. రెండో విషయాన్ని మనం చూస్తే, హిస్ గుడ్నెస్ ఈజ్ సీన్ త్రూ హిస్ ప్రొవిజన్. ఈ లోకంలో నివసిస్తున్న మనకి ఆయన తన వనరులను సమకూర్చడం ద్వారా తన మంచితనాన్ని మనకు కనపరుస్తా ఉన్నాడు. లోకమంతా ఆయన మంచితనంతో నింపబడింది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ రెయిన్, వర్షము ఇస్తా ఉన్నాడు భూమి మీద, సన్లైట్ ఇస్తా ఉన్నాడు దేవుడు, ఎయిర్ ఇస్తా ఉన్నాడు ఈ లోకమంతా, వాటర్ అందుబాటులో ఉంది, ఫుడ్ ఇస్తా ఉన్నాడు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అవన్నీ ఆయన వాటిని మనం చూస్తే ఈ లోకమంతా ఆయన మంచితనంతో నింపబడింది. ఆయన మనకి ప్రొవిజన్స్ కల్పించడం ద్వారా, మనల్ని పోషించడం ద్వారా, మనల్నే కాదు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులను ఆయన పోషించడం ద్వారా ఆయన మంచితనం మనం గుర్తించవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిదేమో ఆయన రక్షణ సువార్తని, కృపా సువార్తని సమృద్ధిగా వెదజల్లి అనేక మందికి ఆయన క్షమాపణను అందించడం ద్వారా, రక్షణ చేయడం ద్వారా ఆయన మంచితనం కనపడతా ఉంది. రెండవది, ఆయన ప్రొవిజన్ లో మనకు మంచితనం కనపడతా ఉంది. మూడోది మనం గమనించినట్లయితే, ఇఫ్ హిస్ గుడ్నెస్ వాజ్ నాట్ దేర్ వి వుడ్ హ్యావ్ పెరిష్డ్ లాంగ్ బ్యాక్. ఆయన మంచితనం కనుక ఇంకా ఈ భూమి మీద మనం అనుభవించకపోతే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయేవారం ఈ భూమి మీద కదా. అంటే హీస్ గుడ్నెస్ సస్టైన్స్ ద ఎర్త్ అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ అవర్ అన్ఫెయిత్ఫుల్నెస్. మనము జీవించాల్సిన రీతిగా జీవించలేక మనము దేవునికి అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ భూమిని సంరక్షిస్తా ఉన్నాడు, మనము నశించిపోకుండా మనల్ని కూడా కాపాడుతా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఆయన ఫర్గ్యూనెస్ ఎలా అందుబాటులో ఉంది అంటే, నినివే పట్టణస్తులకి ఎలా మరి వాళ్ళు రిపెంట్ అయినప్పుడు వారి మీద ఆయన కనికరాన్ని, ఆయన కృపని చూపించి వారిని స్పేర్ చేశాడో అలా మనల్ని రక్షిస్తా ఉన్నాడు. ఆయన ప్రొవిజన్ గురించి ఆలోచిస్తే ఎక్సోడస్ 16:35 లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ద ఇజ్రాయలైట్స్ ఏట్ మన్నా ఫర్ 40 years until they came to ఆ ల్యాండ్ లో సెటిల్ అయ్యేంత వరకు వారు ఆ మన్నాని భుజించారు అని ఇశ్రాయేల్ గురించి రాయబడింది. మనం ఇంకా పెరిష్ అవ్వట్లేదు అని అంటే, ఉదాహరణకి ఆదికాండం 9:13లో ఆయన ఒక ఇంద్రధనస్సుని మరి ఆయన చూపించడం ద్వారా, నేను ఎప్పటికీ వీరు నిర్మూలం చేయనంటా ఉన్నాడు. ఆ ఇంద్రధనుసును చూసినప్పుడు ఆయన మంచితనం మనకు కనబడతా ఉంది, దాంట్లో మన సస్టెనెన్స్ కనపడతా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలం నా మొదటి కారణం ఆయన్ని స్తుతించడానికి ఏమిటనంటే, గాడ్స్ గుడ్నెస్ ఈజ్ సీన్ త్రూ హిస్ గాడ్స్ గుడ్నెస్ ఈజ్ సీన్ ఆల్ ఓవర్ ఎర్త్ కదా. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. అందుని బట్టి మనం ఉదయకాలమున దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రెండో సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, 7వ వచనంలో రాయబడ్డ మాట. 7వ వచనంలో ఇలా రాయబడింది, మన దేవుడి గురించి మరి కీర్తనకారుడు రాస్తున్న మాట ఏమిటనంటే, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే అనే మాట. అంటే అవర్ గాడ్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ క్రియేషన్. మన దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయనంట సముద్ర జలాలను రాశిగా కూరుస్తాడంట, అగాధ జలములను కొట్లలో కూరుస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, అంటే ఈయనకి అసాధ్యమైంది ఏది లేదు, ఏదైనా చేయగలడు మన దేవుడు. దీంట్లోంచి మనం పొందుకునే లాభం ఏంటి, బెనిఫిట్ ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే, వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, మనకు ఏదన్నా ఒక ట్రబుల్ సమ్ సిచ్యువేషన్ ఉంటే, ప్రాబ్లమ్స్ తో ఓవర్వెల్మ్ అయి ఉంటే, డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్స్ తో మనము పోరాడుతూ ఉంటే,
ఈ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ లోంచి మనం ఒక హోప్ ని తీసుకోవచ్చు, ఒక నిరీక్షణ ఇస్తుంది. అంటే నేను ఎంత పెద్ద సమస్యలు గుండా పోయినా సరే, నేను ఎంత పెద్ద ఇబ్బంది గుండా నేను సతమతం అవుతున్నా సరే, నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఆయన జలములను కొట్లలో కూర్చే సమర్థుడు, సముద్ర జలములను రాశిగా కూర్చేవాడు అని ఆ మాటలోంచి ఒక నిరీక్షణ పొందుకోవచ్చు మనం. నిరీక్షణ పొందుకొని మన జీవిత విశ్వాసంలో మనం ముందుకు సాగొచ్చు. ఇట్ గివ్స్ అస్ హోప్ ఇన్ అవర్ కయాస్ సిచ్యువేషన్స్, గందరగోళ పరిస్థితుల్లో మనం ఉంటే ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకు నిరీక్షణ ఇస్తుంది. ఇట్ ఆల్సో స్ట్రెంగ్థెన్స్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని కూడా ఈ మాట బలపరుస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయం మీద అయినా ఆయన మీద ఆధారపడవచ్చు అనే విశ్వాసాన్ని ఆయన మీద ఉంచడానికి ఆయన ఈ లక్షణం మనకు దోహదం చేస్తాను. నిజంగా అసాధ్యమైనవి ఏం చేశాడు మరి మన దేవుడు బైబిల్లో అనంటే, నిజంగా ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చీల్చాడు. సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. అంతేకాదు సూర్యుడిని ఆయన నిలిపాడు. సూర్యుడు ఆకాశంలో అలాగే నిలిచిపోమ్మంటే ఈ దేవుడు ఆ ఆకాశంలో అలాగే నిలిపివేసిన దేవుడిగా చూస్తాం. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినప్పుడు సమాధుల్లోంచి పరిశుద్ధులు లేచారని రాయబడి, అంటే చనిపోయిన వారు కూడా సామూహికంగా లేచారు. అటువంటి గొప్ప దేవుణ్ణి, అంటే అసాధ్యం ఈ లోకంలో అనుకున్న విషయాలను ఈ దేవుడు చేయగలిగిన వాడు. కాబట్టి ఒక గొప్ప నిరీక్షణతో, మనకున్న సమస్యల్లో ఒక గొప్ప నిరీక్షణతో మనకు ముందుకు సాగడానికి దేవుడు యొక్క ఈ లక్షణం మనకు దోహదం చేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండవ కారణం. ఈ రెండవ కారణాన్ని బట్టి ఉదయకాలంన మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మూడవ విషయాన్ని మనం చూస్తే, మన దేవుడి గురించి ఈ కీర్తన చెప్తున్న మాట 11వ వచనంలో రాయబడ్డ మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అనే మాట కదా. మనుషుల ఆలోచనలు మారిపోతాయి, మనుషుల సంకల్పాలు కొంతవరకే పరిమితం. కానీ మన దేవుడి ఆలోచనలు, సంకల్పాలు సదాకాలము తరతరములు ఉంటాయి అనే విషయం కదా. అంటే మన దేవుని లక్షణం మన అనిశ్చితిని కొట్టివేస్తుంది. అనిశ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈయన మీద మనం ఎప్పటికీ ఆధారపడవచ్చు. ద వరల్డ్ మే చేంజ్, ఈ ప్రపంచం మారిపోతుంది. ద పీపుల్ మే చేంజ్, మనుషులు మారిపోవచ్చు. దేర్ థాట్స్ మే చేంజ్, బట్ హిస్ ప్రామిసెస్ నెవర్ చేంజెస్ కదా. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ మారవు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ నెవర్ చేంజెస్, హిస్ లవింగ్ కైండ్నెస్ నెవర్ చేంజెస్, హిస్ సాల్వేషన్ ప్లాన్ నెవర్ చేంజెస్, హిస్ గుడ్నెస్ నెవర్ చేంజెస్ కదా. అంటే ప్రపంచంలో అన్ని మారిపోతుంటాయి కానీ ఆయన వాగ్దానాలు మారనివి, ఆయన నమ్మకత్వం మారనిది, ఆయన మన పట్ల చూపించే ప్రేమ మారనిది, ఆయన రక్షణ ప్రణాళిక మారనిది, ఆయన మంచితనము మారనిది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే ఐజయా 46:10 అంటాడు ఆయన, నా ఆలోచన, ఐజయా 46:10 నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు అని అంటాడు కదా. ఆయన ఆలోచన నిలుస్తుంది, ఆయన చిత్తము నెరవేర్చుకుంటాడు, అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. ఉదాహరణకి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఈ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ని అర్థం చేసుకోవడానికి, హామాను మరి ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ నశింపజేయాలని ఆయన కుట్ర పడినప్పుడు గాడ్ రివర్స్ ఇట్ త్రూ ఎస్తేర్ కదా. ఎస్తేరు ద్వారా హామాను ప్లాన్ రివర్స్ చేసిండు దేవుడు. అంటే ఆయన చిత్తమే, ఆయన అనుకున్న ఉద్దేశం నెరవేరుతుంది, ఆయన ఆలోచన మాత్రమే నెరవేరుతుంది, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా అనే విషయాన్ని. ఆ తర్వాత ఎర్లీ క్రిస్టియన్స్ ని క్రైస్తవాన్ని లేకుండా చేయాలని ఎర్లీ క్రిస్టియన్స్ ని పర్సిక్యూట్ చేస్తే గాడ్ యూజ్డ్ ఇట్ టు స్ప్రెడ్ ద గాస్పల్. అసలు సంఘాన్ని లేకుండా చేయాలి, క్రైస్తవాన్ని లేకుండా చేయాలని తీవ్రమైన హింస ఆదిమ క్రైస్తవుల మీద చూపిస్తే దేవుడు దాన్ని తీసుకొని ఆ సువార్త ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు దాన్ని వాడుకున్నాడు. కాబట్టి మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు అని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది, ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని మన అనిశ్చిత పరిస్థితుల్లో మనం నిశ్చయంగా ఈయన యందు విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగవచ్చు అనేది ఆయనకున్న ఈ లక్షణం మనకి జ్ఞాపకం చేస్తాం. 4వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనంలో రాయబడ్డ మాట, 33వ కీర్తన 16వ వచనంలో ఇలా రాయబడింది, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడ్డాడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకున్నాడు అంటే అవర్ ప్రొటెక్షన్ కమ్స్ నాట్ ఫ్రమ్ కింగ్స్ బట్ అవర్ ప్రొటెక్షన్ కమ్స్ ఫ్రమ్ హిమ్ అలోన్ అనే మాట కదా.
ఆ రాజుల సేనాబలం గాని, గుర్రాలు అక్కరకు రావు, రాజులకున్న ఆ సైన్యం అక్కరకు రాదు మనకి. కానీ మన దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉంటున్నాడు. మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడై ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈ ఉదయ కాలంలో మనం ఆయన ఆరాధన చేయాలి. ఉదాహరణకి నాకు ఆశ్చర్యం వేస్తది. బైబిల్‌లో కొంతమంది రాజులు ఇలా అన్నారు. రాజులు వాళ్ళు. అంటే రాజులంటే రాజ్యం ఉంది, సైన్యం ఉంది, గుర్రాలున్నాయి, రథాలున్నాయి. అటువంటి రాజులు మాట్లాడిన మాట ఏమిటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 క్రానికల్స్ 11లో ఆసా అంటాడు. ఆసా అనే రాజు ఏమంటాడంటే, హెల్ప్ అస్ ఓ జెహోవా అవర్ గాడ్, ఫర్ వి రిలై ఆన్ యూ అని అంటాడు. ప్రభువా, నేను రాజునే గాని నువ్వు నాకు సహాయం చేయి, నేను నీ మీద ఆధారపడున్నా అంటాడు ఆసా. జెహోరాం అనే రాజు మరి ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆ ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన కోట మీద అటు ఇటు కరువు వస్తుంది విపరీతంగా. ఆ కరువులో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఒక స్త్రీ వచ్చి, అయ్యా నాకు సహాయం చేయమని ఆ రాజును అడుగుతుంది. రాజును అడిగితే ఆయన అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట. 2 Kings 27లో ఆ మాట ఉంటది. ఇఫ్ జెహోవా డస్ నాట్ హెల్ప్ యూ, ఫ్రమ్ వేర్ కెన్ ఐ హెల్ప్ అని అంటాడు. యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి సహాయం చేయగలనమ్మా నీకు అంటాడు. రాజు మాట్లాడాల్సిన మాట ఇది అని అనిపిస్తుంది మరి. కానీ మనకు సహాయం దేవుడి దగ్గర నుంచే వస్తుంది. రాజులు ఒట్టి నిమిత్త మాత్రులు మాత్రమే. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత యెహోషాపాత్ అనే ఒక రాజు, ఆయన ఏమంటాడంటే, వి ఆర్ పవర్లెస్ బిఫోర్ దిస్ లార్జ్ క్రౌడ్ అండ్ వి డు నాట్ నో వాట్ వి షుడ్ డూ, బట్ అవర్ ఐస్ ఆర్ టువర్డ్ యూ అని అంటాడు. అయ్యా, ఇంత పెద్ద సమూహం మా మీదకి వచ్చింది, నేను రాజునే గాని నేను శక్తిహీనుణ్ణి, నాకు నువ్వు సహాయం చేయి అని అంటాడు. అంటే మనము రాజుల యొక్క సేనా బలం చేత మనం రక్షించబడము. అందుకే ఈ మాట రాయబడింది, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకున్నాడు. అందుకే మనకు ఇష్టమైన మాట బైబిల్లో, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అనే మాట. అవర్ ప్రొటెక్షన్ కమ్స్ ఫ్రమ్ హిమ్ అలోన్. ఆయనే మనల్ని కాపాడేవాడు. ఇందును బట్టి ఉదయకాలమున మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. చివరి విషయం, 5వ సంగతిని మనం చూస్తే 21వ వచనంలో ఎందుకు ఈ దేవుణ్ణి ఆరాధించాలంటే, ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 21వ వచనం 2వ భాగాన్ని చదువుతున్నాను. ఆయన మనకు సహాయమును అని అంటా ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. అందును బట్టి ఉదయకాలమున మనం దేవుణ్ణి ఇంత గొప్ప దేవుడు, ఇంతకు ముందు మనం డిస్క్రైబ్ చేసిన ఆ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని, ఇంత గొప్ప దేవుడు మనకు సహాయకుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది కదా. అందువల్ల మనం ఈ దేవుడిని ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడు ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఎలా మనకు సహాయం చేస్తా ఉన్నాడంటే, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆయన సహాయం మనం పొందుకుంటాం. అసలు ఆయన మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మనకు సహాయం చేశాడు. అందువల్లే ఆయనే నిజ దేవుడు అని తెలుసుకోగలిగాం కదా. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు కాని వాళ్ళని ఆరాధిస్తున్నారు, గుడ్డితనంతో ఆరాధిస్తా ఉన్నారు. కానీ ఈ నిజ దేవుడిని తెలుసుకోవడానికి మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మనకు సహాయం చేశాడు కాబట్టే ఈ దేవుడిని మనం తెలుసుకున్నాం. ఆ విధంగా మనకు సహాయం చేస్తా ఉన్నాడు. నెంబర్ 1. రెండో విషయాన్ని చూస్తే, ఆయన పరిశుద్ధాత్మను మనకు సహాయకుడిగా ఇచ్చి మనకు సహాయం చేస్తా ఉన్నాడు. హిస్ హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు అస్ టు హెల్ప్ అస్ కదా. అది రెండవ సహాయం మనం ఆయన నుంచి పొందేది. మూడవది, ఆయన మనకు ఆలోచన చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపి సహాయం చేస్తా ఉన్నాడు. చాలా సార్లు గందరగోళమైన పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియని పరిస్థితుల్లో ఆయన మనకు ఆలోచన చెప్తా ఉన్నాడు. ఏం చేయాలో, ఏది మంచిదో చెప్తా ఉన్నాడు. అలా చెప్పి మనకు సహాయం చేస్తున్న గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ తర్వాత మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించి మనల్ని బలపరుస్తా ఉన్నాడు. ఏలియా పారిపోతూ ఉన్నప్పుడు, ఏలియాని యెజబెలు నిన్ను చంపేస్తాను అని చెప్పినప్పుడు, ఆయన పారిపోతున్నప్పుడు అలసిపోయి ఆయన పడుకుంటే దేవదూతను పంపించి, ఆహారాన్ని పంపించి, నువ్వు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది ఏలియా, లేచి భోజనం చేసి నువ్వు ప్రయాణం చేయి అని చెప్పి ఆ కష్టతరమైన పరిస్థితుల్లో మనల్ని ఆదరించి బలపరిచే ఆ విధంగా సహాయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ తర్వాత మనం అలసిపోయినప్పుడు ఆయన మనల్ని ఒక 23వ కీర్తనలో రాయబడ్డ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని సేద తీరుస్తా ఉన్నాడు. ఆయన జలముల దగ్గరికి మనల్ని నడిపించి, మనల్ని అలసిపోయిన పరిస్థితుల్లో మనల్ని సేద తీర్చి మనకు సహాయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ తర్వాత మనం కష్టంలో అవసరతలో ఉన్నప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలంలో ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుని
ఆయన్ని మనం ఆరాధన చేద్దాం.